ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. లక్షణాలు, కారణాలు, సూచనలు అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, ఇబ్బంది పెట్టే లక్షణాలకు సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది మరీ ముఖ్యమైన లక్షణం గురించి. ఇదే భుజం నొప్పి. భుజం నొప్పి ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, అలాగే అనుబంధ లక్షణాలు ఏమిటి, ఇంకా దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి అంటే కొన్ని చక్కని ప్రథమ చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు. ఇవి సౌమ్యమైనవి, సురక్షితమైనవి, వీటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వరుసగా వీటిని తెలుసుకుందాం. వీటిలో మొదటిది వేపాకులు, వేప పువ్వులు ఫ్రెష్గా తెచ్చుకోండి, దంచి రసం తీయండి. ఈ రసాన్ని పూటకి ఒక 2 చెంచాల చొప్పున 2 పూట్ల ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండండి. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది మరొక మంచి ఇంటి వైద్యం దురదగొండి గింజలు. వీటిని ఆత్మగుప్త గింజలు అంటారు. ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతాయి. వీటిని తెచ్చి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. అరకప్పు చొప్పున ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది, భుజం నొప్పి తగ్గుతుంది. మరొక మహత్తరమైన ఇంటి వైద్యం బలామూలం. దీన్ని తుత్తురు బెండ వేళ్ళు అంటారు. వీటిని ఈ మొక్క మీకు పిచ్చి మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది నిర్జన ప్రదేశాల్లో. ఈ మొక్కని వేళ్లతో సహా పీకి తెచ్చుకొని, మనకు వేళ్లే కావాలి, వీటిని కచ్చపచ్చగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి 2 చెంచాల కషాయానికి 1 చెంచాడు నువ్వుల నూనె కలపండి. భోజనం తర్వాత ఇంటర్నల్గా తీసుకోవడానికి కాదు, ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవటానికి 1 నుంచి 2 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో డ్రాప్స్ కింద వేసుకోవాలి. దీన్ని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. దీంతో ఈ భుజం నొప్పి తగ్గుతుంది. ఇక ఎక్స్టర్నల్గా వాడేటటువంటి ఒక మంచి లెనమెంట్, నువ్వుల నూనెని ఒక చిన్న గిన్నెలో తీసుకొని మరిగే నీళ్ళ మీద పెట్టి వేడి చేయండి. ఇప్పుడు దీనికి తగినంత ముద్ద కర్పూరం కలపండి, నిల్వ చేసుకోండి. మంచి కర్పూరం తైలం లాగా తయారవుతుంది. దీన్ని భుజం మీద రాసుకొని మసాజ్ చేసుకొని, ఆ తర్వాత తడి ఇసుకుని వేడి చేసి దాంతో కాపడం పెట్టుకోవచ్చు, లేకపోతే వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవచ్చు, లేదా షవర్ నీళ్లు, వేడిగా ఉండే షవర్ నీళ్ళని భుజం మీద పడేలా చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే ఈ భుజం నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇక మరొక అద్భుతమైన ఇంటి వైద్యం లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. వెల్లుల్లి, లసున అంటే ఇది ప్రభంజనం, అంటే వాత వ్యాధుల్లో ది బెస్ట్ రెమెడీ అని. 2 వెల్లుల్లి గర్భాలని ముద్దగా నూరండి. దీన్ని 1 అరకప్పు పాలు, అరకప్పు నీళ్ళకి కలిపి పాలు మాత్రమే మిగిలేలాగా మరిగించి ఆ పాలు తాగండి. దీన్ని లసున క్షీర పాకం అంటారు. దీంతో ఈ వాత వ్యాధులు తగ్గుతాయి, మెయిన్గా ఈ భుజం నొప్పి తగ్గుతుంది. ఇలాగా ఇవన్నీ కూడా చక్కగా పనిచేసేటటువంటి మంచి ఇంటి వైద్యాలు. వీటిలో అనువైన వాటిని మీరు వాడుకోవచ్చు, రిలీఫ్ పొందవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదం దీన్ని చాలా సమగ్రంగా విశ్లేషిస్తుంది. చూడండి, మన భుజాన్ని ఆవరించి ఉండేటువంటి కీళ్ళ లోపలుండే ఎముకలు, కండరాలు, స్నాయువులు అంటే లెగమెంట్స్, ఇలాంటివి ఇన్ఫ్లమేషన్కి లోనవటం వల్ల భుజం నొప్పి వస్తుంది. మన శరీరంలో చాలా ఎక్కువ స్థాయిలో కదలికలు ఉండేటటువంటి జాయింట్ ఏమిటి ఆలోచించండి, మన భుజమే. కాబట్టి భుజం తాలూకు జాయింటే. ఇన్ని కదలికలు వేరే ఏ జాయింట్లో ఉండవు. కాబట్టి ఇంతటి కదలికలు ఉన్నప్పుడు నిజంగానే సహజంగానే దీనికి రక్షణ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే కీలు జారొచ్చు, లోపల నిర్మాణాలలో వాపు తయారు కావచ్చు, లేదా త్వరగా ఇది వ్యాధిగ్రస్తం కావచ్చు. దీంతో మీకు రోజువారీ పనులు చాలా కష్టమైపోతాయి. అంటే తల దూకోలేరు, చొక్కా తొడుక్కోలేరు, తలకి నూనె రాసుకోలేరు, అలాగే స్కూటరు ఇలాంటివి డ్రైవ్ చేయలేరు. ఇలాగ రోజువారీ పనులు చేయటం కష్టతరం అయిపోతాయి. ఆఖరికి భుజం మీద పడుకొని హాయిగా నిద్రపోలేరు కూడా. ఆయుర్వేద శాస్త్రం భుజం నొప్పిని అంశశోష, అపబాహుకం ఇలాంటి పదాలతో చెబుతూ వ్యాధి సమగ్ర స్వరూపాన్ని చాలా డీటెయిల్డ్గా వివరించింది. సంస్కృతంలో అంశ ప్రదేశం అన్నా లేదా బాహు ప్రదేశం అన్నా భుజం ప్రాంతం అని అర్థం. రకరకాల కారణాల వల్ల వాతం ప్రకోపించి భుజం ప్రాంతంలో ఉండేటటువంటి ఆ సంధి బంధాలని
అంటే జాయింట్ కండరాలతో కలిపి ఉంచేటువంటి నిర్మాణాలని శోషింపజేయటం వల్ల, వ్యాధిగ్రస్తం చేయటం వల్ల ఈ భుజం నొప్పి వస్తుందనేది ఆయుర్వేద దృక్పథం. భుజం నొప్పి అనేది భుజంలోని జాయింట్ మూలంగానే రావాలని లేదు. ఒక్కొక్కసారి వేరే శారీరక కారణాల వల్ల కూడా ఈ భుజం నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి కారణాలు తెలుసుకొని దానికి అనుగుణమైనటువంటి చికిత్సను తీసుకుంటే భుజం నొప్పి నెలల తరబడి బాధిస్తున్నప్పటికీ కూడా ఆ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ కదా, దీంతో డెఫినెట్గా తగ్గుతుంది. మరి అసలైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ సమస్య మీకుంది, మరి అప్పుడు దానికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. అంటే ఎప్పుడు కూడా ఈ కారణాల మీద అవగాహన ఉండాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మరి ఈ కారణాలు ఏమిటి అంటే, ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. ఏదేనైనా ఒక వ్యాధిని డయాగ్నోజ్ చేయడానికి దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. వీటిలో ప్రశ్న పరీక్ష ముఖ్యమైంది. అంటే ఇంట్రాగేషన్, లాజికల్ ఇంట్రాగేషన్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారా మీ ఈ భుజం నొప్పికి కారణం అనేది మీకు తెలుస్తుంది. మరి ఈ కారణాన్ని వరుసగా ఈ ప్రశ్నల రూపంలో, అనాలిసిస్ రూపంలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మీరు ఆలోచించాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, మీకు ఈ మధ్యకాలంలో దెబ్బలు ఏమన్నా తగిలాయా? అంటే అప్పుడు దెబ్బలు కానీ లేదా ఈ గాయాలు కానీ ఇవి మీ భుజం నొప్పికి కారణం అని అర్థం. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అంటే ఇలాగా దెబ్బలు తగిలినా లేదా గాయాలైనా అది భుజం నొప్పిని కలిగిస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు లేదా గాయాలైనప్పుడు కానీ ముందుగా ఇన్ఫ్లమేషన్తో కూడిన వాపు తయారవుతుంది. ఎముకల అగ్రభాగం, దీన్ని మృదులాస్థి అంటారు, కార్టిలేజ్, ఇది కలిగి ఉంటుందని. అంటే ఎముక చివర డెఫినెట్గా ఈ కార్టిలేజ్ ఉంటుంది. మరి ఈ మృదులాస్థిని ఆవరించి సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవ పదార్థం ఉంటుంది. మరి ఈ సైనోవియల్ మెంబ్రేన్ అనేటువంటి పొర ఈ ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది సైన్స్. భుజం జాయింట్కి దెబ్బ తగిలినప్పుడు కానీ, ఒత్తిడికి లోనైనప్పుడు కానీ జాయింట్ ఉపరితలం నుంచి చిన్న చిన్న పెచ్చులు ఊడిపోయి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో తేలుతూ భుజం కదలికలకి అవరోధం కలిగిస్తాయి. అంటే అబ్స్ట్రక్ట్ చేస్తాయి, కదలికల్ని అడ్డుకుంటాయి. దీనికి ప్రతిచర్యగా సైనోవియల్ పొర మరింతగా స్రవించి అక్కడ వాపుని, ఒత్తిడిని, అలాగే నొప్పిని కలగజేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే తగిలిన దెబ్బ వల్ల కానీ లేదా అసహజమైన రీతిలో శరీరాన్ని వంచటం, సాగదీయటం ఇలాంటి పనులు చేసినప్పుడు కానీ ఈ భుజంలో ఒత్తిడి ఏర్పడి అప్పుడు ఈ నొప్పి అనేది కలుగుతుంది. ఇక రెండో పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏమిటిది? మీరు ఈ మధ్యకాలంలో ఈ చెయ్యిని అసహజమైనటువంటి రీతిలో కదిలించడం కానీ, అలవిగాని పనులను చేయటం కానీ జరిగిందా అనేది ఆలోచించండి. ఒకవేళ అలా జరిగితే దానికి కారణం రజ్జుల వాపు, అంటే ఈ టెండినైటిస్ అని అర్థం. కాబట్టి ఈ భుజం నొప్పికి మెయిన్ కారణం ఏమిటి? ఈ టెండినైటిస్. స్నాయువుల్లో టెండాన్స్ అంటే వీటిలలో వాపు తయారైనప్పుడు భుజం నొప్పి అనేది వస్తుంది. భుజం కీల్ని శరీరంతో కలుపుతూ ఎన్నో రకాల స్నాయువులు అమరు ఉంటాయి. వీటి మీద ఒత్తిడి పడినప్పుడు కానీ, అలవాటు లేకుండా భుజాన్ని అదే పనిగా కదిలిస్తూ పనిచేసినప్పుడు కానీ ఈ స్నాయువులు వ్యాధిగ్రస్తం అవుతాయి. ఎముకల మధ్య ఇవి ఇరుక్కుపోయి ఇన్ఫ్లమేషన్కి కారణం అవుతాయి. చెయ్యిని కొన్ని నిర్ణీతమైన భంగిమలో కదిలించడం అనేది ఇలాంటి ఈ స్నాయువులు ఇన్ఫ్లేమ్ అయినప్పుడు, టెండైటిస్ ఉన్నప్పుడు కష్టం అయిపోతుంది. అంటే స్నాయువులకి రక్త సరఫరా తగినంతగా ఉండకపోవటం వలన ఒక్కొక్కసారి నొప్పి అనేది వస్తే ఇక తగ్గటానికి చాలా కాలం తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఏడాది కాలం వరకు కూడా పడుతూ ఉంటుంది. ఒక్కోసారి కీలుని కప్పుతూ ఉండే క్యాప్సూల్ అనే నిర్మాణం వ్యాధిగ్రస్తం అవడం వల్ల కూడా ఈ భుజం నొప్పి వస్తుంది. అప్పుడు దీన్ని వైద్య పరిభాషలో ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీన్ని విశ్రాంతి అనేది ఈ వ్యాధికి సంబంధించిన చికిత్సల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇలాంటి ఈ దీర్ఘకాలపు నొప్పులలో శీతలీకరణ చికిత్సల కంటే, అంటే ఐస్ ప్యాక్స్ వీటికంటే కూడా వేడి కాపడాలు బాగా పనిచేస్తాయి. అంటే వాలికా స్వేదం కానీ, లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్తో ఫోమెంటేషన్ కానీ ఇలాంటివి. అలాగే ఈ జాయింట్కి రెండు పక్కల ఉండే కండరాలని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాల ద్వారా శక్తివంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక సింపుల్ రూల్ ఏంటంటే, రైస్ అనేది గుర్తుపెట్టుకోండి. RICE. రైస్ అంటే ఏమిటి? రెస్ట్, అలాగే ఐస్, కంప్రెషన్, అలాగే ఎలివేషన్. ఇలాగా చేస్తే రిలీఫ్ అనేది వస్తుంది. ఇక మీరు ఆలోచించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. ఇది కూడా ఈ భుజం నొప్పి విషయంలో మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏమిటంటే, ఇది భుజాన్ని కదిలించినప్పుడు అప్పుడు ఈ జాయింట్ లోపల శబ్దం వస్తూ ఉంటే దానికి కారణం బర్సైటిస్ అని అర్థం.
ఈ బర్సైటిస్ కూడా ఈ భుజం నొప్పికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. బర్సైటిస్ అంటే ఏమిటి అంటే ఈ బర్స వ్యాధిగ్రస్తం అవటం. చూడండి, భుజాన్ని కదిలించినప్పుడు జాయింట్ లోపల ఈ శబ్దం రావటం అనేది లక్షణం బర్సైటిస్ని సూచిస్తుంది. బర్స లేదా భస్త్రిక అనేది ఏంటంటే జాయింట్ లోపల కండరాలు స్నాయువులు తేలిగ్గా కదలటం కోసం ఉన్నటువంటి నీటి సంచి లాంటి నిర్మాణం. ఒకసారి అలవాటు లేని పనులను అదే పనిగా చేయటం వల్ల కానీ, దెబ్బ తగలటం వల్ల కానీ, రుమాటిజం లాంటి ఈ జబ్బుల వల్ల కానీ ఈ బర్సాలో వాపు అనేది ఏర్పడి నొప్పి అనేది కలుగుతుంది. ముఖ్యంగా కదలికలు అనేది కష్టమైపోతాయి. దీంట్లో ఇన్ఫ్లమేషన్ని అలాగే ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక మరొక పాయింట్ మీరు ఆలోచించాల్సింది, ఈ భుజం నొప్పి ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన పాయింట్. భుజం నొప్పితో పాటు ఇతర జాయింట్ కూడా నొప్పి పుడుతూ ఉంటాయా? ఒకటి పుడుతూ ఉంటే దానికి కారణం సంధిశూల అంటే ఈ ఆర్థరైటిస్ అని అర్థం. కాబట్టి భుజం నొప్పికి మెయిన్ కాజ్ ఏమిటి అంటే ఈ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఒక మెయిన్ కాజ్ భుజం నొప్పికి. ఆర్థరైటిస్ అంటే అది ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా కావచ్చు. చూడండి, విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్టు గట్టిగా ఉంటూ పగటిపూట శారీరక కదలికలతోటి ఎక్కువ ఈ కీళ్ళ నొప్పిని సంధివాతం అంటారు. ఆమవాతం కూడా దీంట్లో ఒక వేరియేషన్. ఆస్టియో ఆర్థరైటిస్గా పిలిచేటటువంటి ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోయి కదలికలు కష్టంగా ఉంటాయి. వృత్తిరీత్యా చేసేటటువంటి రకరకాల పనులే కాకుండా వంశపారపర్యత, జన్మ సంబంధమైనటువంటి నిర్మాణ లోపాలు ఇలాంటివి ఎన్నో కారణాల వల్ల ఈ తరహా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అతియోగం. అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే జాయింట్ని పరిధికి మించి అవధికి మించి వాడటం. దీనికి చికిత్స అనేది 2 రకాల ప్రయోజనాలను ఆశించి చేస్తాం. ఎముక అరుగుదలను పరిరక్షించడం మొదటి ప్రయోజనం, అలాగే నొప్పిని తగ్గించి కదలికల్ని ఇంప్రూవ్ చేయడం అనేది రెండో ప్రయోజనం. ఈ జాయింట్ నొప్పితో పాటు సాధారణ ఆరోగ్యం దెబ్బతిందనుకోండి, అప్పుడు దాన్ని ఆమవాతం అంటాం. రుమటైడ్ ఆర్థరైటిస్గా దీన్ని పిలుస్తారు. ఈ లక్షణాలు అంటే ఆమవాతం లక్షణాలు రుమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలతో సరిపోతాయి. ఈ వ్యాధిలో ఈ జాయింట్ అరుగుదల అంతగా ఉండదు. అయితే ఆమం ప్రకోపించడం వల్ల విపరీతమైన నొప్పి అనేది అనిపిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ఏమంటారంటే పృశ్చికాదంశం అంటారు. అంటే పృశ్చిక అంటే తేలుకాటుతో సమానమైన నొప్పి ఈ భుజంలో వస్తూ ఉంటుంది. భుజమే కాదు, ఆ మాటకు వస్తే పాలిఆర్థరాలజియా మల్టిపుల్ జాయింట్స్లో వస్తుంది. మగవాళ్ళలో కంటే ఆడవాళ్లలో ఈ రుమాటిజం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఎస్ఎల్ఈ ఇలాంటివి కూడా. ఇక స్వీయరక్షక వ్యవస్థ వ్యత్యస్తంగా మాటాన్ని అంటే ఆటో ఇమ్యూనిటీ అనేదాన్ని దీనికి కారణం కింద అనుకుంటున్నాం. దీంట్లో అంటే దీనికి రిలీఫ్ రావాలంటే వ్యాధి తగ్గాలి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే వ్యాధి తగ్గి మళ్ళీ దానంతరదే తిరగబెడుతూ ఆ నిరాశ నిస్పృహలకి లోన్ చేస్తూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఆయుర్వేదంలో పంచకర్మలు చేస్తాం. అలాగే శమన చికిత్సలు కూడా చక్కని ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ ఆహార విహార చికిత్సలు అన్నింటినీ కూడా దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే స్పాట్లో రిలీఫ్ రాదు. దీన్ని కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. శరీరంలో వేరే భాగాల మాదిరిగానే ఈ భుజాలు కూడా ఇన్ఫ్లమేషన్కి గురయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. జలుబు లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా ఈ జాయింట్లలో వాపును కలిగించే అవకాశం కూడా ఉంది. అందుకే చికెన్ గునియా, డెంగ్యూ ఇలాంటి డిసీజెస్లో కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇక జర్మన్ మీజిల్స్, డయాబెటిస్, హెపటైటిస్ ఇలాంటి వ్యాధులు కూడా ఈ భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రుమాటిక్ ఫీవర్లో కూడా భుజం నొప్పి అలాగే వేరే కీళ్ళ నొప్పులు ఇవి ఉంటాయి. ఇది మర్చిపోకూడదు. ఆఖరికి గనేరియా ఉంటే దానికి పూర్తి చికిత్స తీసుకోకపోతే గతంలో ఆ తర్వాత కాలంలో సూక్ష్మక్రిములు ఈ జాయింట్ని చేరి కూడా నొప్పిని కలగజేస్తాయి. జాయింట్ పైన చీముగడ్డలు తయారైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చర్మం నుంచి లోపలికి వ్యాపించి అక్కడ ఈ భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యాధిని బట్టి చికిత్స తీసుకుంటే అప్పుడు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ అనాలిసిస్లో భుజం నొప్పితో పాటు మెడ తిప్పటం ఇలాంటివి కష్టంగా ఉంటాయా ఉంటే అప్పుడు దానికి కారణం ఏమిటి? ఈ మెడ వెన్నుపూసలు అరిగిపోవటం అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని అర్థం. కాబట్టి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది భుజం నొప్పికి ముఖ్యమైనటువంటి కారణం. మెడ ప్రాంతంలో వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి పడుతుంది. భుజం లోపలికి నొప్పి ప్రసరించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని గ్రీవా స్తంభం అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇలాంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది తప్పితే భుజాన్ని కదిలించడంలో కానీ తిప్పడంలో కానీ ఇబ్బంది అనేది ఏది ఉండదు. ఇది ముఖ్యమైన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. సమస్య భుజంలో కాకుండా మెడలో ఉంటుంది కాబట్టి
సర్వైకల్ స్పాండోసిస్కి చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతటికి అదే తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించాల్సింది, భుజం పైన ఒక ఎరుపు రంగులో కమిలినట్టుగా ర్యాష్ ఏమైనా వచ్చిందా? వస్తే అది దానికి కారణం విసర్పం, అంటే హెర్పిస్ జోస్టర్ అని అర్థం. కాబట్టి ఈ భుజం నొప్పికి ఇది కూడా ముఖ్యమైన కారణం. అంటే ఇలాగా హెర్పిస్ జోస్టర్ అంటే చప్పి లేదా సర్పి ఇది ఉన్నప్పుడు కూడా భుజం నొప్పి వస్తుంది. ఈ హెర్పిస్ జోస్టర్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు, అంటే భుజంతో సహా. ఈ వ్యాధి మొదట్లో దురద మంటతో మొదలై చివరికి తీవ్రమైన నొప్పిలోకి మారుతుంది. భుజం నొప్పితో పాటు భుజం పైన ర్యాష్ కనుక ఉంటే ముందు నరాలకు సంబంధించిన ఈ చప్పి వ్యాధి గురించి ఆలోచించాలి. ఇక మరొక పాయింట్ మీరు ఆలోచించాల్సింది, ఇలాగా ఈ భుజం నొప్పితో పాటుగా ఛాతిలో నొప్పి కానీ కడుపులో నొప్పి కానీ ఉంటుందా అనేది. ఉంటే అప్పుడు ఈ భుజం నొప్పికి కారణం ఏమిటి అంటే స్థానేతర సమస్య, అంటే రిఫర్డ్ పెయిన్ అని అర్థం. కాబట్టి ఇది కూడా ఒక మెయిన్ కాజ్. అంటే రిఫర్డ్ పెయిన్ కూడా భుజం నొప్పికి ఒక ముఖ్యమైన కారణం అని మనం గ్రహించాలి. ఒకసారి భుజం నొప్పికి స్థానిక కారణాల వల్లే కాకుండా ఇతర కారణాల చేత కూడా నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పిని వైద్య పరిభాషలో రిఫర్డ్ పెయిన్ అంటాం. గుండెకి సంబంధించిన కారణాలు అంటే గుండె నొప్పి కానీ గుండెపోటులో కానీ ఈ తరహా రిఫర్డ్ పెయిన్ ముఖ్యంగా ఎడం భుజంలో వస్తూ ఉంటుంది. అలాగే ఇదే రకంగా ఇతర అంతర్గత కారణాల వల్ల కూడా ముందు భుజం నొప్పి రూపంలో ఈ కారణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఊపిరితిత్తులకి ఆవరించి ఉండేటువంటి పొర వ్యాధిగ్రస్తమైందనుకోండి, ఫ్లోరసీ, అప్పుడు భుజం నొప్పి రావచ్చు. లేదా అన్ననాళిక పూతకు గురైందనుకోండి, ఇసోఫాగైటిస్, అప్పుడు భుజం నొప్పి రావచ్చు. లేదా గాల్ బ్లాడర్ వ్యాధిగ్రస్తమైందనుకోండి, అప్పుడు రావచ్చు. ఆమాశయంలో అల్సర్ ఉందనుకోండి, పర్ఫరేషన్ అయిందనుకోండి, అప్పుడు రావచ్చు భుజంలో నొప్పి. లేకపోతే ఉదర వితానం అంటే డయాఫ్రమ్ పైన గడ్డ తయారైందనుకోండి, అప్పుడు భుజం నొప్పి రావచ్చు, రిఫర్డ్ పెయిన్ లాగా. ఇంకా గుండె బయట పొర ఉంటుంది, అది వ్యాధిగ్రస్తమైందనుకోండి, పెరికార్డైటిస్ అంటారు, అప్పుడు కూడా భుజం నొప్పి వస్తుంది. ఇంకా ఛాతిలో ఏదైనా పెద్ద దమని చిరిగిపోయిందనుకోండి, ఎన్యూరిజం, అప్పుడు కూడా భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాగా అనేక కారణాల వల్ల భుజం నొప్పి వస్తుంది, స్థానికంగానే కాదు. నొప్పి మేనిఫెస్ట్ అయ్యే విధానం ఒక్కొక్క వ్యక్తిలో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వైద్య పర్యవేక్షణలో దీన్ని డయాగ్నోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మీకేంటంటే దీన్ని కంప్లీట్గా దీన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరహా సమస్యలు ఉన్నప్పుడు వ్యాధి కారణాన్ని బట్టి చికిత్స చేస్తే భుజం నొప్పి తగ్గిపోతుంది. ఇలాగా ఈ భుజం నొప్పి ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సమగ్ర కారణాన్ని తెలుసుకొని వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఈ సమస్య పెద్ద సమస్యగా ఉండదు, ఈజీగా దీన్ని పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.